హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా సింపుల్గా అండ్ ఈజీగా రాఖీ పండుగ స్వీట్స్ కోసం గంటల కొద్ది స్టవ్ దగ్గర నించబడడం అవసరం లేకుండా, స్టవ్ ఆన్ చేయకుండా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ హెల్దీ స్వీట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పిల్లలు సైతం ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఎంతో సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, కుకింగ్ టెన్షన్ లేకుండా, స్టవ్ ఆన్ చేయకుండా రాఖీ ఈసారి అన్నదమ్ములకి ఏదైనా స్పెషల్ చేయాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూసి అస్సలు మిస్ అవ్వకుండా ఈ హెల్దీ స్వీట్ని మీరు కూడా తయారు చేయండి. అంటే కొన్ని స్వీట్స్ ఎప్పుడు పెడుతూనే ఉంటాం కదా, ఈసారి హెల్దీగా ఇలా కొంచెం ఆలోచించి ట్రై చేయండి. మరి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీ సపోర్ట్ నాకు కావాలి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రెసిపీ కోకోనట్ మిల్క్ బర్ఫీ చూసేద్దాం. ముందుగా బౌల్ పెట్టుకొని ఎండు కొబ్బరి పొడిని ఇలా 2 కప్పులు యాడ్ చేసుకోవాలి. 3 కప్పులు అయితే పాల పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో కాచి చల్లార్చిన పాలు మాత్రమే కొంచెం వేసుకుంటూ 1 కప్పు షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్మూత్ డౌలో ప్రిపేర్ చేసుకొని 2 వంతుల డవ్ని పక్కన పెట్టుకొని 1 వంతు డవ్లోకి 1 స్పూన్ కోకో పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే చాకో మిల్క్ కోకోనట్ రెడీ అయిపోతుంది. తర్వాత బటర్ పేపర్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా రెడీ చేసుకున్న డవ్ను మొత్తం అంతా చేత్తో ఒకసారి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చపాతీ కర్రీ యూస్ చేసి ఈ థిక్నెస్ ఉండేలాగా మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చాకో బర్ఫీని మాత్రం వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలో స్టఫ్కి విధంగా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బటర్ పేపర్ రోల్ చేసుకున్న తర్వాత పిస్తా పప్పుల్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ మీద వేసుకొని ఒకసారి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నామంటే మొత్తం ఇలా హార్డ్గా సెట్ అయిపోతుందండి. మనం ముక్కలు కట్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఎంతో హెల్దీగా ఇంట్లోనే ఇలాగ 5 నిమిషాల్లో స్వీట్ రెడీ చేసేసుకోవచ్చండి. మీరు కూడా ఈ స్వీట్ తప్పకుండా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సెకండ్ స్వీట్ రెసిపీ కోసం మిక్సీ జార్లోకి 1 కప్పు బాదం, 1 కప్పు కాజు, 1/2 కప్ అయితే పిస్తానే యాడ్ చేసుకొని అలాగే స్వీట్నెస్కి సరిపడా బెల్లం తురుముని 1 కప్ అయితే యాడ్ చేసుకోవాలి. 2 యాలకులు వేసుకొని మెత్తగా పౌడర్ రెడీ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా నట్స్ పౌడర్ అంతా రెడీ చేసుకున్న తర్వాత బౌల్లోకి యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాలి. అందులోకే 1 స్పూన్ నెయ్యి, కాచి చల్లార్చుకున్న పాలు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటూ బాగా స్మూత్ డౌలో ప్రిపేర్ చేసుకోవాలి. మరి ఎక్కువ పాలు వేసుకోవద్దు. ఇలా విధంగా స్మూత్ డౌలో ప్రిపేర్ చేసుకొని కొంచెం పాటని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ బాల్ కింద చేసుకున్న తర్వాత పైన ప్రెస్ చేసుకుంటూ ఏ స్వీట్ అయినా కొంచెం షేప్ ఇస్తే బాగుంటుంది కదా, అందుకే ఈ విధంగా యాపిల్ స్వీట్ లాగా తయారుగా ఉంటుందని చిన్న షేప్ అయితే ఇస్తున్నానండి. అలాగేం అవసరం లేదు, మీకు నచ్చిన షేప్స్లో క్రియేట్ చేసుకోవచ్చు స్వీట్ అనేది. ఇలా మొత్తం అన్నీ కూడా మంచిగా రెడీ చేసేసుకున్న తర్వాత అందులోకి ఒక లవంగం, చిన్న పిస్తా పప్పు పెట్టుకున్నామంటే బయట స్వీట్ షాప్లో దొరికేలా యాపిల్ స్వీట్ లాగే ఉంటుంది. మీరు కూడా హెల్దీ స్వీట్ని అస్సలు మిస్ అవ్వకుండా ఈ రాఖీకి తప్పకుండా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సింపుల్ ఇంగ్రీడియంట్సే కదా, చిన్నపిల్లలతో కూడా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. కూడా ఈ హెల్దీ స్వీట్ని తయారు చేసి మరి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి థర్డ్ రెసిపీ హెల్దీ కోసం పిల్లలందరికీ ఇష్టమైన చాక్లెట్ని ఇంట్లోనే నట్స్ లోడర్తో తయారు చేసామంటే ఈ రాఖీకి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. దానికోసం ముందుగా కట్ చేసుకున్న బాదం, పిస్తా, కాజుని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఎయిర్ ఫ్రైర్లో వేసుకొని 150 డిగ్రీస్ దగ్గర 3 మినిట్స్ వరకు నట్స్ అన్ని రోస్ట్ చేసుకున్న తర్వాత పైన కట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ ఒక లేయర్ కింద వేసుకొని 150 డిగ్రీస్ సెంటీగ్రేడ్ దగ్గర ఒక 3 మినిట్స్ పెట్టుకొని ఫస్ట్ డార్క్ చాక్లెట్ మెల్ట్ అయిందో లేదో చెక్ చేసుకోండి. లేదు అంటే ఇంకొక 2 మినిట్స్ పెట్టుకుంటే పూర్తిగా మెల్ట్ అయిపోతుంది. మరీ ఎక్కువగా పెట్టుకొని చేసుకుంటే డార్క్ చాక్లెట్ అంతా కూడా మాడిపోద్ది, చూసుకొని చేసుకోండి. ఈ ప్రాసెస్ మీరు స్టవ్ మీద కూడా చేసుకోవచ్చండి. నేను ఇలాగ హైర్ ఫైర్లో అయితే చూపిస్తున్నాను. చాక్లెట్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ చాక్లెట్ని ఒక ప్లేట్లో పెట్టుకొని రిఫ్రిజిరేటర్లో ఒక 15 మినిట్స్ పెట్టుకుంటే ఇలా మొత్తం హార్డ్గా రెడీ అయిపోతుంది. సరే కదా, ఫుల్ ఆఫ్ నట్స్తో చాక్లెట్ రెడీ అయిపోయిందండి. ఈ హెల్దీ చాక్లెట్ని ఈ రాఖీ పండగకి మీరు అస్సలు మిస్ చేసుకోండి. క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది. 10 మినిట్స్లోనే మనకు చాక్లెట్ ఇలా రెడీ అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, ముక్కల కింద కట్ చేసేసుకొని సర్వ్ చేసామంటే పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా హెల్దీగా చాక్లెట్ని తీసుకోవచ్చు. మీరు కూడా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీస్ అన్నీ కూడా నచ్చినట్టయితే ఈ రాఖీకి సింపుల్గా హెల్దీగా స్వీట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి మరి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అండ్ కూల్ ఐడియాస్ కోసం, హోమ్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.